ఈ రోజు జరగబోవు నీటి సంఘం ఎన్నికలకు రైతులంతా శిస్తు రసీదులను తీసుకొని పాల్గొనమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి రంగునాయుడు మరియు జనసేన పార్టీ నాయకులు పెంట తిరుపతిరావు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మావుడి రంగునాయుడు కలిసి ఉదయం 11 గంటలకు సుమారు 100 మంది రైతులతో కలిసి శిస్తు రసీదులకు డబ్బు కట్టడానికి అక్కడికి వెళ్ళగా వీఆర్ఓలు, తహసీల్దార్లు ఆఫీసులో లేకుండా ఎక్కడికో తప్పించుకుపోయారని, ఇంతవరకు కేవలం అధికార పార్టీ కావాలని దురుద్దేశంతోనే ఎన్నికల్లో ఇతర ప్రతిపక్ష పార్టీలు పాల్గొనకుండా ఇస్తున్న కుట్రగా మేము భావిస్తున్నామని అన్నారు. కావున దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి నీటి సంఘం ఎన్నికలు సజావుగా జరిగేట్టు చూడాలని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా కలెక్టర్ గారు 13వ తారీఖున శిస్తు రసీదులు అందుబాటులో వీఆర్ఓలు, తహసీల్దార్లు ఇస్తారని చెప్పి ప్రకటన స్పష్టంగా చేశారు. ఈరోజు గిరిజన శాఖ మంత్రి సంజారాణి గారి సొంత మండలంలో ఉదయం 10 గంటల నుండి వీఆర్ఓలు కానీ, తహసీల్దార్ కానీ లేకుండా పూర్తిగా తప్పించుకొని తిరుగుతున్నారు, ఎస్కేప్ అవుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఇది దొంగ ప్రభుత్వమా, దొంగల ప్రభుత్వమా? మీకు నిజంగా ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయకుండా పారదర్శకంగా ఈరోజు నీటి సంఘం ఎన్నికలు జరపండి, అందులో మీరు గెలుచుకోండి. అంతే తప్ప ఈవేళ శిస్తు రసీదులు ఇవ్వకుండా రేపు శిస్తు రసీదు లేదని చెప్పి ఎన్నికల్లో పాల్గొకుండా రైతుల్ని, ప్రజల్ని చేయడం ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మంత్రి గారు స్పందించాలి, జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. ఇంకా సమయం ఉంది కాబట్టి ఏ సమయమైనా సరే తహసీల్దార్ని తెప్పించి, వీఆర్ఓలు తెప్పించి వెంటనే శిస్తు రసీదులు ఇవ్వాలి. లేకపోతే దీని మీద అవసరమైతే కోర్టుగా, లీగల్గా మేము కేసులు వేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాం. మంత్రి గారు వెంటనే తేల్చుకోవాలి, లేదా మంత్రి గారే రాజీనామా చేయాలి, తహసీల్దార్ని, వీఆర్ఓని సస్పెండ్ చేయాలి. లేకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఈవీఎంల ద్వారా ఎలక్షన్ జరిపించండి, లేకపోతే